వేసుకున్నాం. ఇక అన్నీ అయితే కలిపి అయితే పెట్టానండి. మామూలుగా బిర్యానీ కొన్ని వేసాను, ఉల్లిపాయలు అయితే వేసాను, పెట్టుకున్నాను. మరి ఎందుకు ఈ బగారాన్నం అయితే మా శ్రీకాకుళం సైడ్ అయితే పెద్దగా ఎవరైతే వండరండి, కానీ నేనైతే వండుతుంటాను. ఎందుకంటే మేమైతే మా చిన్న టైంలోనైతే మేమైతే హైదరాబాద్లో ఉండేవాళ్ళం. అక్కడైతే మా అమ్మ అయితే బగారన్నం బాగా చేసి పెట్టేది. నాకైతే మా అమ్మ చేసిన బగారన్నం అయితే నాకు బాగా ఇష్టం. అలా మా అమ్మకాడ కొద్దిగా నేర్చుకున్నాను చేయడం. మా అమ్మ అలా చేసేదో నేను కూడా ఒక అమ్మగా మా పక్కనైతే చికెన్ పెట్టుకున్నాను. మరెందుకు ఇక ఉల్లిపాయలు వేగిపోయావు కదా, నేనైతే సింపుల్గా చేస్తాను చికెను. నానబెట్టిన బియ్యాన్ని కూడా వేస్తాను ఇందులో అయితే వేస్తాను. 2 గ్లాసులు అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయితే వాటర్ని అయితే వేసుకున్నాను. కలిపాను. కొత్త ఛానల్ కదండి, ఇంకేం వండాలో ఏం చెయ్యాలో మాకు ఇంకేం తెలియట్లేదు. మీరు ఏదైనా కామెంట్లో పెట్టండి. ఇదే మా విలేజ్ సైడ్ వంటలు మేము ఎలా వండుకుంటాము, మేము ఎలా ఉంటాము. ఇంకా మా అక్క నేనైతే కవల పిల్లలు అని మీకు తెలుసు కదండి. ఇంకా అక్క నేను ఎలా ఉంటాము, మా అక్క ఇంకా అక్కది నాది లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మేము మా వీడియోస్ ద్వారా అయితే చూపించాలనుకుంటున్నాము. గ్లాసు నీళ్ళు అయితే వేసుకున్నాము. పెట్టేదాం. నేనైతే 2టికి మూతలు పెట్టాను. కొంత మసాలా అయితే వేస్తాను, కలుపుకున్నా. ఇదైతే మన ఇంట్లోనైతే చికెన్ కూర రెడీ అయిపోయింది. ఇంకా బగారన్నం కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. ఏదోనండి ఇలా అయితే వచ్చింది.